ఢిల్లీ కేంద్రంగా ఏపీలో కీలక రాజకీయ సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ బీజేపీ నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న రాధాకృష్ణన్ను తమ కూటమి అభ్యర్థిగా ఖరారు చేసింది. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి తమ అభ్యర్థిని పోటీకి దింపేందుకు కసరత్తు చేస్తోంది. ఈ సమయంలోనే మాజీ సీఎం జగన్కు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేశారు. ఎన్నిక ఏకగ్రీవం కోసం మద్దతు కోరారు. మరి జగన్ ఏం స్పందించారు? ఇప్పుడు ఈ పరిణామం రాజకీయంగా కీలకంగా మారుతోంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ బీజేపీ నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఏకగ్రీవంగా తాము ప్రతిపాదించిన రాధాకృష్ణన్ను ఎన్నిక జరిగే విధంగా ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఏపీలో వైసీపీ మద్దతు కోరింది. ఇతర పార్టీలతో సంప్రదింపులు బాధ్యత ప్రధాని మోదీ సీనియర్ మంత్రి రాజ్నాథ్ సింగ్కు అప్పగించారు. అందులో భాగంగా వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్కు రాజ్నాథ్ ఫోన్ చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థి గురించి వివరించారు. ఏకగ్రీవం అయ్యేలా మద్దతు ఇవ్వాలని కోరారు. దీనిపైన జగన్ పార్టీలో చర్చించి నిర్ణయం చెబుతానని చెప్పినట్టు తెలుస్తోంది. అటు ఇండియా కూటమి తమ అభ్యర్థిని బరిలోకి దించితే సెప్టెంబర్ 9 నాడు ఎన్నిక అనివార్యం కానుంది. 2024 ఎన్నికల వరకు కేంద్రంలో ఎన్డీఏకు జగన్ పలు సందర్భాల్లో మద్దతుగా నిలిచారు. 2024 ఎన్నికల్లో బీజేపీలో ఏపీలో టీడీపీ జనసేనతో జతకట్టింది. ఆ ఎన్నికల్లో జగన్ ఓడిపోయారు. కాగా ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం ఓటింగ్ చేసే ఎలక్టోరల్ కాలేజ్లో ఎన్డీఏకు పూర్తి మెజారిటీ ఉంది. అయినా ఏకగ్రీవం కోసం సంప్రదింపులు చేస్తున్నారు. పార్లమెంట్లో జగన్కు 4 లోక్సభ సభ్యులు 7 రాజ్యసభ సభ్యుల మద్దతుంది. ఇక కాంగ్రెస్పై తొలి నుంచి జగన్ వ్యతిరేకంగా ఉన్నారు. తాజా ఓట్ల చోరీపైన మాట్లాడుతున్న రాహుల్ ఏపీ విషయంలో మాట్లాడకపోవడంపైన జగన్ మండిపడ్డారు. రాహుల్ మాణిక్యం ఠాగూర్ టార్గెట్ చేశారు. ఈ పరిస్థితుల్లో జగన్ కాంగ్రెస్కు మద్దతిచ్చే అవకాశం కనిపించడం లేదు.